హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనం పూర్తి వివరాలు చూసుకుంటే ప్రధానంగా అయితే ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ అంటూ మనకు డిఎస్సికి సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు, అదేవిధంగా 11,062 పోస్టులకు గాను 2,79,956 అప్లికేషన్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్లో తక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు కూడా మనకు డిఎస్సికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడు రేపు రిలీజ్ చేయనున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రాగానే మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కో పోస్టుకు మాత్రం 25 మంది పోటీ పడుతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో 25 మంది పోటీ పడుతున్నారంటే గట్టిగానే ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇందులో మనకి ఒక 15 మెంబర్స్ వరకు నామకే వాస్తు అప్లై చేసి ఉంటారు. కాబట్టి మనకు ఒక పోస్టుకు 10 మంది 8 మంది మాత్రమే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సో అభ్యర్థులు నిరుత్సాహపడకుండా దీనికైతే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నీట్ నిర్వహణలో డొల్లతనం అంటూ మనకు నీట్ ఎగ్జామ్ గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో కనిపించని సీసీ కెమెరాలు, ప్రతిష్టాత్మకమైన పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు లేకపోవడం అనేది కొంత అనుమానాస్పదానికి దారితీస్తుంది. అదేవిధంగా రక్షణ లేని స్ట్రాంగ్ రూమ్లో ప్రశ్నపత్రాలు, కేటాయించిన సిబ్బందికి బదులు వేరే వారు రావడం జరిగిందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీంతో అయితే కొంత అక్రమాలు జరిగే అవకాశం అయితే ఉంది. థర్డ్ పార్టీ పరిశీలనలో బయటపడ్డ నిర్లక్ష్యం. సో ఏదేమైనప్పటికీ ఎంతో కఠోర శ్రమతోటి ఈ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. వైద్య వృత్తికి రావాలంటే ఎంతో కఠోర శ్రమతోటి నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరీక్షలన్నీ అసమర్థతతోటి కండక్ట్ చేయడం కారణంగా కొంత అయితే పేపర్ లీకేజీ కుంభకోణాలు అయితే జరుగుతున్నాయి. సో ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థులకైతే న్యాయం చేసే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీంకోర్టు నో అంటూ మనకైతే వార్త రావడం జరిగింది. సో ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇంత జరిగింది అవినీతి అన్నా కూడా సుప్రీంకోర్టు అయితే మరి కౌన్సిలింగ్ అయితే పెండింగ్ పెట్టడానికి ఇష్టపడడం లేదు. మరి దీనికి సంబంధించి ముందు ఏ సమాచారం వచ్చినా కానీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సిఎస్ఆర్కు సంబంధించి కూడా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా అంటూ మరొక వార్త రావడం జరిగింది. సో మనకు ఎవరైతే సైన్స్కు సంబంధించి జేఆర్ఎఫ్ రాస్తారో వారైతే కొన్ని రోజులు ఆగవలసిన పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకంటే మనకు నెట్ ఆల్రెడీ వాయిదా పడింది. దాని కారణంగా మనకు సిఎస్ఆర్ యూజీసీ నెట్ కూడా పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కారణాలు అయితే మనకు తెలియరాలేదు, కానీ నెట్ కారణంగా అదేవిధంగా నెట్ కారణంగా అయితే వాయిదా అయితే పడుతుంది. ఇది ప్రస్తుతం అయితే పేపర్ లీకేజీల నామ సంవత్సరంగా అయితే నడవబోతుంది. సో మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. మరి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పరీక్షల్లో అక్రమాలకు 10 ఏళ్ల జైలు అంటూ మనకు కొత్త చట్టం గురించి అయితే కొంత సమాచారం రావడం జరిగింది. ₹1,00,00,000 వరకు జరిమానా అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ లీకుల నేపథ్యంలోనే చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం అంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఈ చట్టం మాత్రం ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చిందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ చట్టం తీసుకురావడం గల ప్రధాన కారణం నీటు మరియు అదేవిధంగా నెట్ ఎగ్జామ్లు వాయిదా కారణంతో ఈ చట్టాన్ని అయితే ఇమీడియట్గా అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని కారణంగా అయితే కొంత పేపర్ లీకేజీ తగ్గొచ్చు అని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే శిక్షలు కూడా చాలా కఠినంగానే ఉన్నాయి. సో దానికి సంబంధించి జరిమానా కూడా 1,00,00,000 వరకు ఉంది కాబట్టి సో కొన్ని తగ్గే అవకాశం అయితే ఉందనుకోవచ్చు. సో మరి ముందు దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గురుకుల టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన 24 నుంచి అంటూ మనకు అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఈ నెల 24 నుంచి 30 వరకు బంజారా హిల్స్లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్లో మాత్రం ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటన వెలువడించడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ బీసీ గురుకుల టీచర్లకు మాత్రమే ఈ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇంకా దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాలేదంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కొంతమందికి నియామక పత్రాలు అందలేదు. అయినప్పటికీ నియామక పత్రాలు తీసుకున్న వారికి మాత్రమే సర్టిఫికెట్ పరిశీలన కొనసాగుతుంది. సో తర్వాత నియామక పత్రాలు అందుకున్న తర్వాత వారికి కూడా కొనసాగిస్తామంటూ మనకైతే ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి డేట్ చూసుకుంటే ఈ నెల 24న లైబ్రరీకి సంబంధించి స్కూల్, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలకు సంబంధించిన వారు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టరు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలకు సంబంధించిన వారు,
అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలంటూ సూచించడం జరిగింది. 25వ తేదీన జూనియర్ లెక్చరర్స్, ఇందులో మనకు ఆంగ్లం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ డిపార్ట్మెంట్కి చెందిన వారు హాజరు కావాలంటూ ఇవ్వడం జరిగింది. 26వ తేదీ జూనియర్ లెక్చరరు, ఇందులో మనకు హిందీ, తెలుగు, గణితం సంబంధించి, అదేవిధంగా పీజీటీలో తెలుగు, హిందీ సంబంధించిన వారు 26వ తేదీన హాజరు కావాలంటూ ఇవ్వడం జరిగింది. 27వ తేదీన పీజీటీలో ఆంగ్లం, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సంబంధించిన వారు, వీటితో పాటు ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2 వారు కూడా 27న అటెండ్ కావాలంటూ ఇవ్వడం జరిగింది. 28వ తేదీన టీజీటీలో హిందీ మరియు బయాలజికల్ సైన్స్, సోషల్ సంబంధించిన వారు, అదేవిధంగా 29న టీజీటీలో ఆంగ్లం, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన వారు, 30వ తేదీన టీజీటీకి సంబంధించి తెలుగు మరియు గణితం అభ్యర్థులు సర్టిఫికెట్ పరిశీలనకు హాజరు కావాలంటూ మనకు తేదీలు అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఓన్లీ బీసీ గురుకుల టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి, మైనార్టీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి డేటు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ బీసీ గురుకుల అభ్యర్థులు, టీచర్లు మాత్రమే దీనికైతే అటెండ్ కావాల్సి ఉంటుంది. 24 నుంచి 30వ తేదీ వరకు. ఇది బంజారా హిల్స్లోని సంతు సేవాలాల్ బంజారా భవన్లో మాత్రమే ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఆల్టర్నేట్గా వేరే డేట్లు కూడా ఏం ప్రకటించలేదు. కాబట్టి అభ్యర్థులు తమకు కేటాయించిన డేట్లో కంపల్సరిగా అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు 6 నెలల్లో 1,00,000 మందిపై వేటు అంటూ మనకు ఐటీ రంగం గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఐటీ రంగంలో కొనసాగుతున్న కొలువుల కోత అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. 2024 తొలి అర్ధ భాగంలో భారీగా తొలగింపులు, పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్లు, టెక్కిల్లో గుబులు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నా పోయినా కూడా కొత్త రిక్రూట్మెంట్ అయితే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఐటీ రంగంలో. సో మనకు పేపర్లో వచ్చిన ఈ సమాచారాన్ని పట్టుకొని మనం ఐటీ మీద అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. సో 15 years, 20 years, 25 years ఉన్న వారికి కొంత లేఆఫ్లు అయితే జరుగుతుంటాయి, అది కామను. సో ఫ్రెషర్స్కు, అదేవిధంగా 2-3 years ఎక్స్పీరియన్స్ వరకు అయితే నియామకాలు జరుగుతూనే ఉంటే వాళ్ళని తీసుకుంటారు. సో ఈ విషయంలో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్కాన్డ్ ఓఎంఆర్ షీట్లు సిద్ధమంటూ మనకైతే ఒక వార్త రావడం జరిగింది. సో మనకు వీటికి సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి అభ్యర్థి టీజీపీఎస్సీ ఐడిలో అందుబాటులో ఉంచనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొనడం జరిగింది. సో ఓఎంఆర్ షీట్ కావాలనుకున్న వాళ్ళు అభ్యర్థులు వారి యొక్క ఐడి తోటి లాగిన్ అయ్యి దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఓఎంఆర్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డేస్కి సంబంధించి మరో వార్త చూసుకుంటే 2.79 లక్షల దరఖాస్తులు రావడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7 ఏండ్లు 70 లీకేజీలు అంటూ కొంత లీకేజీల పర్వం గురించి కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. మనకు ప్రహసనంగా మారిన పరీక్షలు, దేశవ్యాప్తంగా 1.7 కోట్ల బాధితులు అంటూ కొంత ఎగ్జామ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత కలవరపెడుతున్న విషయమే. మరి ప్రభుత్వం ఇవి ఎగ్జామ్స్ మీద ఏ విధమైన ఏర్పాట్లు చేస్తుందో మరి ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం అంటూ మనకు నోటిఫై చేసిన కేంద్రం అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇందులో శిక్షలు అదేవిధంగా పెనాల్టీలు చాలా హెవీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏం చేస్తే ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మరొక వార్త రావడం జరిగింది. అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీంకోర్టు నో అంటూ మరొక పేపర్లో వార్త రావడం జరిగింది. అదేవిధంగా టీచర్ల వెబ్ ఆప్షన్లు గాయబ్ అంటూ మనకు టీచర్ల పదోన్నతుల గురించి కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ టీచర్లు వెబ్ ఆప్షన్కి సంబంధించి ఫిలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డేటా అంతా పోయింది, మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి అంటూ మనకు సూచించడం జరిగింది. సో దీనిపైన అయితే టీచర్లు కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఆన్లైన్ డేటా అంతా పోవడం ఏంటి అంటూ కొంత వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్ట లేనట్ట అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది. సో గతంలో 1724 మంది లెక్చరర్లు, అదేవిధంగా 334 వొకేషనల్ లెక్చరర్లు చొప్పున మొత్తం 2070 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో ఏటా 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొంత ఆందోళన అయితే నెలకొంది. సో మరి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గెస్టెడ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అంటూ మనకు టీజీపీఎస్ అయితే ప్రకటించడం జరిగింది.
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు శుక్రవారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. సో ఎవరైనా రాసిన అభ్యర్థులు ఉంటే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే సైట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జూలై 6 నుంచి 15 వరకు సిపికెట్ పరీక్షలు అంటూ దానికి సంబంధించి పరీక్ష తేదీని అయితే ప్రకటించడం జరిగింది. మనకు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికీ కామన్ ఎంట్రన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు జూలై 6 నుంచి 15 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రం ఈ డేట్లో ఎగ్జామ్స్ అయితే రెడీగా ఉండాలి. జూలై 3 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా 28 నుంచి టౌన్ ప్లానింగ్ వెరిఫికేషన్ అంటూ దానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్స్ ఓవర్సీర్ పోస్టు భర్తీకి ఈ నెల 25 నుంచి జూలై 2 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందంటూ మనకు సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి అధికారులు అయితే 26 నుంచి ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందంటూ మనకు సూచించడం జరిగింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలంటూ సూచించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందంటూ మనకు వార్త రావడం జరిగింది. సో మొత్తం ఖాళీలు అయితే 5 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 22 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం nhai.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్కు సంబంధించి కూడా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మన ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో 44 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 8 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు. మరొక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే వాయుసేనలో అగ్నివీరు వాయు ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు మాత్రం జూలై 8 నుంచి జూలై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అయితే agnipath.vayu.cdac.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఎఫ్ఎల్లో కూడా ఇంజనీరింగ్ సీనియర్ కెమిస్ట్రీ జాబ్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తులు మాత్రం ఆన్లైన్లో జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే nationalfertilizers.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీడాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు మాత్రం జూన్ 26 వరకు సబ్మిట్ చేయొచ్చు అంటే మనకు ఇవ్వడం జరిగింది. సో జూలై 6-7 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం cdac.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో BFA మరియు BDizaine కోర్సుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జూలై 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. సో మరింత సమాచారం కోసం జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మరొక పాయింట్ చూసుకుంటే ఈ నెల 24 నుంచి వెబ్సైట్లో గ్రూప్ 1 OMR ఇమేజింగ్ పత్రాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని గురించి మనం చెప్పడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే పాలిటెక్నిక్ సీట్లు తగ్గాయంటూ మరొక వార్త రావడం జరిగింది. సో కొత్త సీట్లకు అనుమతి ఇవ్వకపోవడమే ప్రధాన కారణం అంటూ పాలిటెక్నిక్ డిప్లొమా గురించి కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే 3000 సీట్లు మంజూరు అయ్యాయి. వాటికి కూడా విద్యాశాఖ నుంచి అనుమతి రాలేదు. అదనపు సీట్లకైతే బోధన రుసుములు చెల్లించాల్సి ఉన్నందున ఆర్థిక భారం పడుతుందని అంచనా. దీని కారణంగా కొన్ని సీట్లు అయితే రాలేదంటూ మనకి ఇవ్వడం జరిగింది. కనీసం కన్వర్షన్ సీట్లకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదో అర్థం కావట్లేదంటూ కళాశాలలు యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికైతే కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వకపోగా ఉన్న సీట్లకు కూడా కొన్నిటికి పర్మిషన్ రాకపోవడంతో కొంత సీట్లు తగ్గాయంటూ మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక జోన్ 1లో బదిలీలు, జోన్ 2లో పదోన్నతులు అంటూ మనకు దీని గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో జోన్ 1లో ఆల్రెడీ ప్రమోషన్లు రావడం జరిగింది కాబట్టి బదిలీల ప్రక్రియ స్టార్ట్ అయింది. సో జోన్ 2లో ఇప్పుడు పదోన్నతులు స్టార్ట్ అవుతున్నాయి. సో జోన్ 2లో కంప్లీట్ అయిన తర్వాత వీరికి సంబంధించి కూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిపై అయితే హైకోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. సో మరి ముందు కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో మరి చూసే ప్రయత్నం చేద్దాం. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.